Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Al Bake, the taste of Middle East, near Rural Police Station, Srinivas Colony, Mehboob Nagar. Jewellers, Gold, Silver and Diamonds, beside Model Basic School, पान चौरस्ता, महबूब नगर। अस्सलाम वालेकुम नाजरीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। रुकने असेंबली महबूब नगर यनम श्रीनिवास रेड्डी ने आज कैंप ऑफिस में एक सहाफती कॉन्फ्रेंस से मुखातब करते हुए कहा कि महबूब नगर म्यूनसिपैलिटी को कॉरपोरेशन के तौर पर अपग्रेड किया जाएगा। इन्होंने वाज़ेह किया कि जिस दिन रेवंत रेड्डी ने चीफ मिनिस्टर की हैसियत से हलफ लिया था उसी दिन उन्होंने ये कहा कि हम नौकर हैं ना कि हुक्मरान, और इन्होंने कहा कि जहाँ कहीं भी मसाइल हैं हम वहाँ पहुँच जाएंगे और इन मसाइल को हल करेंगे। हम तमाम कायदीन ने मिलकर रकम जमा कर रहे हैं। इस रकम से गवर्नमेंट बीएड कॉलेज में तलबा के लिए बैतुल खला की तामीर के काम का आगाज़ किया। इसके अलावा हल्के के राम रेड्डी गुड़म में वाक़ई सोशल वेलफेयर रेजिडेंशियल कॉलेज में गुज़िश्ता 10 सालों से कॉलेज के मैदान में झाड़ियाँ और जंगली पौधे होने पर कॉलेज के प्रिंसिपल ने हमको इस जानिब तवज्जो दिलाई, जिसे हमने जेसीपी के ज़रिए कॉलेज के मैदान की सफाई करवाई। इस मौके पर उन्होंने मुखातिब करते हुए मज़ीद क्या कहा, आइए डालते इस पर एक नज़र। इस मौके पर लाइब्रेरी चेयरमैन नरसिम्हा रेड्डी, डीसीसी जनरल सेक्रेटरी सिराज खादरी, बैनहर जिला कांग्रेस अखिलियाती सदर मोहम्मद फैयाज के अलावा दीगर मौजूद थे। देखिए रिपोर्ट, ब्यूरो रिपोर्ट, मेट्रो न्यूज अपडेट्स। అలాగే రామరెడ్డిగూడెంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్కు మా ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా అక్కడికి పోయినప్పుడు 10 సంవత్సరాల నుంచి పరిష్కారం కాని ఒక సమస్య మొత్తం కూడా పొదలతోటి జమ్మితోటి ఆ ప్రాంగణం నిండిపోయింది। అడవి పందులు, పాములు అవన్నీ కూడా బయటకు వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది। చీకటి కాగానే పిల్లలందరూ గేట్లు బంద్ చేసుకొని కిటికీ తలుపులు మూసుకొని నైట్ టైం ఉండేవారు। ఎవరికి చెప్పినా లాభం లేదు ఈ 10 సంవత్సరాల్లో అని చెప్పి ప్రిన్సిపల్ గారు ఎంతో ఆవేదనతో నాకంటే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని మా నాయకులందరితో సంప్రదించి ఈరోజు దాదాపుగా 100 మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతోటి శ్రమదానం చేసినాం। అక్కడ 2 జేసీబీలను పెట్టినాము, డోజర్లను పెట్టినాము। దాన్ని మొత్తం కూడా క్లీన్ చేసి పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలము, విశాలమైన ప్రాంగణము, తర్వాత ఈ పాములు, అడవి పందుల బెడద లేకుండా క్లియర్ చేస్తూ ఉన్నాం। జంగల్ను మొత్తం పని నడుస్తూ ఉంది। ఆ చేస్తున్న క్రమంలో మా అందరికి కూడా ఒక ఆలోచన వచ్చింది, ఇది ఒక్క రోజుతో దీన్ని సరిపెట్టుకోవద్దు, ప్రతి ఆదివారం కూడా మేము మా కార్యకర్తలము ఇంకెవరైనా పట్టణంలో నుంచి ఏమన్నా సిటిజన్స్ కూడా మాకు తోడైతే శ్రమదానం చేయాలని నిర్ణయించుకున్నాం। ప్రతి ఆదివారం ప్రభుత్వ స్కూల్స్లలో, పాఠశాలల్లో, జూనియర్ కాలేజెస్లో, డిగ్రీ కాలేజీలలో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో, అలాగే గవర్నమెంట్ ఆఫీసెస్లో ఏదో ఒకటి మా నాయకులు సెలెక్ట్ చేస్తారు। అక్కడ మేమందరం పోయి శ్రమదానం చేసి అక్కడ ఇమ్మీడియట్గా ఏమన్నా వసతులు కల్పించేది ఉంటే ఖచ్చితంగా ఆ వసతులను కల్పిస్తాం। గవర్నమెంట్ నుంచి ఏమైనా శాంక్షన్ తీసుకొచ్చేది ఉంటే, దీర్ఘకాలికమైన పనులు ఉంటే అవి కూడా చేస్తాం। కానీ తాత్కాలికంగా ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏమైనా ఉపయోగపడే అంశాలు ఉంటే అక్కడికక్కడే పూర్తి చేసి హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ వాటిని వాడుకుంటున్న వాళ్లకు లాభం చేకూర్చే పని చేస్తాం। మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పిండ్రు, రాజకీయం అంటే సేవ చేయడం, ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడం, వాళ్ళతోటి మమేకం కావడం, వాళ్ళ సమస్యలను అర్థం చేసుకోవడం, వాటికి పరిష్కారం చూపడం। కానీ గత 10 సంవత్సరాల్లో రాజకీయం అంటే, అధికారం అంటే భయపెట్టియడం, అధికారాన్ని విచ్చలవిడిగా వాడుకోవడం, అధికారులతోటి తప్పుడు పనులు చేయించడం,
దౌర్జన్యాలు చేయడం, పోలీస్ కేసులు పెట్టడం, ఇది రాజకీయానికి పర్యాయపదాలు అయిపోయినాయి. కానీ వాటిని అన్నిటినీ కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యంగా మా జిల్లాలో, మన నియోజకవర్గంలో వాటిని మార్చాలనుకుంటా ఉన్నాం. ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు ఉపయోగపడే పనులు చేసి సేవాభావంతో రాజకీయాల్లో ప్రజల మన్ననను పొందాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. దానికి ఈ 2 ఉదాహరణలు, బీఈడి కాలేజీలో టాయిలెట్లు కట్టడం సొంత డబ్బులతోటి మేమందరం కంట్రిబ్యూట్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు ఎస్సీ వెల్ఫేర్ స్కూల్స్లో శ్రమదానం చేసి అక్కడ గ్రౌండ్ను క్లియర్ చేయడం. ఇంకా రాబోయే రోజులు అనేక కార్యక్రమాలు ప్లాన్ చేయబోతా ఉన్నాం. రేపటి నుంచి అసెంబ్లీ మొదలవుతుంది. నేను అసెంబ్లీలో అక్కడే ఉండాల్సి వస్తుంది. వస్తే ఈవినింగ్ వస్తా. అయితే ఇక్కడ ఒక గొప్ప నిర్ణయం ముఖ్యమంత్రి గారు కూడా ఇన్ ప్రిన్సిపల్ ఓకే అని చెప్పిండ్రు. మన మహబూబ్నగర్ మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేయబోతా ఉన్నాం. దాని విధి విధానాల రూపకల్పన జరుగుతూ ఉంది. అంతకంటే ముందు ఈ పట్టణంలో మొత్తం కూడా 49 వార్డులు ఉంటే మున్సిపల్ చైర్మన్ గారు, ముడా చైర్మన్ గారు, అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ గారు, అంటే ఈ పట్టణంలో ఉంటూ నివసిస్తున్న 3 చైర్మన్లు, వాళ్ళు తలా కొన్ని వార్డులు వాళ్ళకు అప్పచెప్తాం. వాళ్ళు ఈ వారం రోజులు కాలనీలలో, బస్తీలలో ఆ వార్డుకు సంబంధించి నాయకులతోటి పర్యటిస్తారు. మొత్తం కూడా సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి, రోడ్స్ కావాలన్నా, డ్రైన్స్ కావాలన్నా, ఎలక్ట్రిక్ లైన్స్ మార్చాలన్నా మొత్తం కూడా కంప్లీట్ రిపోర్ట్ తీసుకుంటారు. మున్సిపాలిటీ చైర్మన్ గారు, ముడా చైర్మన్ గారు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అలాగే మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గారు, వాళ్ళు వార్డ్స్ అలాట్ చేయబడితే వాళ్ళు పోయి ఆ వార్డ్స్లలో తిరుగుతారు. వాళ్ళ తోడుగా మా సీనియర్ నాయకులందరూ కూడా కొన్ని వార్డులలోకి వెళ్తారు వాళ్ళతో పాటుగా. ఎందుకు ఈ ఎక్సర్సైజ్ మేము చేస్తున్నాము అంటే, రేపు కార్పొరేషన్ అవుతుంది. కార్పొరేషన్ అవుతే మనకు నిధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని, ఎస్టిమేట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు వీటన్నిటిని కూడా మనం ప్రభుత్వానికి సమర్పిస్తే ఖచ్చితంగా మనకు అదనపు నిధులు తీసుకురావచ్చే అవకాశం ఉంటుంది. ఈ మొదటి సంవత్సరంలో ప్రతి వార్డుకు కూడా నిధులు కేటాయించుకున్నాం. కౌన్సిల్లో నీవాడ నావాడ అన్న భేదం లేకుండా అన్ని వార్డులో కూడా ఈక్వల్గా ఉన్న నిధులను మేము కేటాయించుకున్నాం. ఈ ఒక్క సంవత్సరము కౌన్సిలర్లు అందరూ కూడా స్వేచ్ఛగా కౌన్సిల్లో తమ వార్డులకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించిండ్రు. అదంతా మీరు టీవీలలో కూడా చూసిండ్రు. ఒక ప్రజాస్వామిక వాతావరణంలో కౌన్సిలర్లు వాళ్ళ సమస్యలను ప్రస్తావించుకున్నారు. కౌన్సిల్ కూడా మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రజాస్వామిక పద్ధతిలో నడిచింది. కౌన్సిల్ మీటింగ్లు కూడా గతంలో కంటే తక్కువ వ్యవధిలో మీటింగ్లు పెట్టుకున్నాం. ఏదైతే మినిమం టైం లిమిట్ ఉంటుందో ఆ టైం లిమిట్ను పాటించి మీటింగ్లు పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా మహబూబ్ నగర్ పట్టణంలో ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో అధికారులు కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎటువంటి భయాందోళనలు లేకుండా వాళ్ళ విధిని నిర్వర్తించేందుకు తగిన వాతావరణాన్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కల్పించిన.
రేపు కార్పొరేషన్ కూడా మహబూబ్ నగర్ పట్టణ గౌరవాన్ని పెంచేందుకు మనకంటే చిన్న పట్టణాలు కూడా కార్పొరేషన్స్ అయినాయి గతంలో. కానీ ఏ కారణం చేతనో మన మహబూబ్ నగర్ ఇంత పురాతనమైన పట్టణం, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద జిల్లా, అతిపెద్ద జిల్లా అనంతపురం తర్వాత మహబూబ్ నగర్. ఇంత విశిష్టమైన చరిత్ర కలిగిన మహబూబ్ నగర్కు కార్పొరేషన్ హోదా దక్కలేదు. కానీ నేను వచ్చిన తర్వాత పట్టణంలోని చాలా మందితోటి మాట్లాడినా, ఉండాలే కార్పొరేషన్, మన మహబూబ్ నగర్ గౌరవం పెరుగుతుంది అని చెప్పి అందరూ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేసిన, అధికారులకు తెలియజేసిన. ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. త్వరలోనే కార్పొరేషన్ గురించి ప్రకటన వస్తుంది. వాళ్ళు అధికారికంగా కార్పొరేషన్ వైశాల్యం ఎంత ఉండాలి ఏంది అనేది అధికారులు మనకు చెప్తారు. కానీ ఒక్కటి మాత్రం, కార్పొరేషన్ అయిన తర్వాత మన మహబూబ్ నగర్ కేటాయించే బడ్జెట్లో ఖచ్చితంగా గతంలో కంటే ఎక్కువ బడ్జెట్ మన మహబూబ్ నగర్ కేటాయించుకుంటాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మహబూబ్ నగర్కు రావాల్సిన నిధులు రెట్టింపు సంఖ్యలో నిధులను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దాని మీద కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వంతో కూడా సంప్రదిస్తాం. ఇక్కడ ఎంపీ గారు బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి, వారి సహకారం కూడా తీసుకొని ఖచ్చితంగా ఈ రాబోయే 4 సంవత్సరాల్లో చాలా పెద్ద ఎత్తున నిధులు సమీకరించి మహబూబ్ నగర్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఖచ్చితంగా మారుస్తాం. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మహబూబ్ నగర్ అన్ని రంగాల్లో ముందుండాలి ఈ పట్టణం అని చెప్పి వారు కూడా కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మన కళ రాబోయే 3-4 సంవత్సరాల్లో సాకారం కాబోతా ఉంది. ఓకే नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज़ अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज़ अपडेट्स।